క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవజ్ఞానంలో ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించుము. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. మానవుల కొరకు దేవుని ఉద్దేశము క్రీస్తే. ఎవరైనా క్రీస్తు వద్దకు వస్తే అతను నూతన సృష్టి, కొత్త రకము మనిషి అయ్యాడు. అందుకే ఆ వ్యక్తి విశ్రాంతి అనే ప్రదేశానికి వచ్చాడు. ప్రారంభంలో దేవుడు తన పనుల నుండి విశ్రాంతి తీసుకున్నాడు. తరువాత తన విశ్రాంతిలో మనిషిని ఏర్పరిచాడు. అందుకే మనిషి దేవుని విశ్రాంతిలో జీవించాలి. ఎందుకంటే మొదటి మానవుడైన ఆదాము విశ్రాంతిలో జన్మించాడు. దేవుడు తన విశ్రాంతిలో ఇచ్చిన ఈ పిలుపుకు మేల్కొనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఎవరైనా క్రీస్తు వద్దకు వస్తే అలాంటి వ్యక్తి దేవుని విశ్రాంతిలో ప్రవేశించినట్లే. క్రీస్తే మన విశ్రాంతి. ఇక్కడ విశ్రాంతి అంటే సేద లేదా సడలింపు తీసుకోవడానికి, నిద్రించడానికి లేదా బలాన్ని తిరిగి పొందడానికి, పని నుండి లేదా కదలిక నుండి విరమించుకోవడము. అంటే మీరు స్వేచ్ఛగా ఉన్నారని, మీరు ఆందోళనలు, చింత మరియు గందరగోళము నుండి విరమించుకున్నారని అర్థము. క్రీస్తులో మన విశ్రాంతి స్థలము ఉంది. దేవుడు మిమ్మల్ని సంతోషంగా, ఆనందంగా ఉండేలా సృష్టించాడు. తనను తాను మహిమపరుచుకోవడానికి తన దయ కోసం మనల్ని సృష్టించాడు. మనము బాధ, అనారోగ్యము, నిద్రలేమి మరియు గందరగోళంలో జీవించడానికి సృష్టించబడలేదు. మీరు మీ జీవితంలో దీన్ని చూస్తున్నట్లయితే, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సువార్తను అంగీకరించి కొత్త మనస్తత్వాన్ని పెంపొందించుకో. మీరు కష్టాలను లేదా వైఫల్యాన్ని వారసత్వంగా పొందేందుకు పుట్టలేదని గ్రహించండి. క్రీస్తులో జయ జీవితాన్ని, సమృద్ధిని, ఆనందాన్ని, విజయాన్ని మరియు శాంతి జీవితాన్ని స్వీకరించడం ప్రారంభించండి. ఇప్పుడు మీరు క్రీస్తులో ఉండడం అంటే విశ్రాంతి స్థలము, మహిమ స్థలము మరియు విజయ స్థలములో ఉండడము. కాబట్టి ఈ విషయాలపై మీ మనస్సును కేంద్రీకరించి వాటిలో ముందుకు నడవండి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ తండ్రి, అసాధారణ జీవితానికి, శాంతి మరియు మహిమతో కూడిన జీవితాన్ని మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను తిరిగి జన్మించాను కాబట్టి నేను జయ జీవితాన్ని గడుపుతున్నాను. యేసు నామములో జీవితంలో రాణించడానికి మరియు గెలవడానికి నేను జన్మించాను. ఆమెన్.